ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషయంలో బ్రతికున్నాడా లేదా అన్న ఊహాగానాలకి ఆయన ఏమొచ్చేసి చెక్ పెడుతూ 2 వీడియోలు విడుదల చేశారు. అయినా సరే అది కూడా ఫేక్ అని చెప్తున్నారు. అయినా కొంతమంది నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్తఫా ఖమేనీ పరిస్థితి తీవ్రంగా చాలా దారుణంగా ఉంది అని కొన్ని వార్తాపత్రికలు వండివార్చాయి, చెప్పాయి. ఆ విషయం మీద ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు కువైట్కి చెందినటువంటి ఒక పత్రిక ఏం మాట్లాడుతుందంటే, అల్ జరీదా అనే ఒక పత్రిక ఏం రాసిందంటే, ముస్తఫాకి తీవ్రంగా గాయమైంది, 2 కాళ్ళకి చాలా పెద్ద గాయాలు అయ్యాయి. ఆయన వెంటనే రష్యాకి చెందినటువంటి ఒక డిఫెన్స్ విమానం, సైనిక విమానం తరలించింది. ఆయన ఇప్పుడు రష్యాలోని పుతిన్ ఇంట్లోనే ఒక రహస్య స్థావరంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన అంటే బెడ్ మీదే ఉన్నారు, కానీ మంచి వైద్యాన్ని అయితే రష్యా అందిస్తుంది అన్న విధంగా అయితే ప్రచారం చేసింది. అలాగే ది సన్ అనే పత్రిక, ఆయన రష్యాలో లేడు, 2 కాళ్ళు పోయాయి, కాలేయం కూడా దెబ్బతింది, ఇక్కడ సనా యూనివర్సిటీ ఆసుపత్రిలోనే ఉన్నారు, ఇరాన్లోనే ఉన్నాడు, వైద్యం తీసుకుంటున్నాడు అన్న విధంగా రాసింది. అయితే ఇప్పుడు ట్రంప్ కూడా మాట్లాడాడు. ఆయన ఇప్పటి వరకు బ్రతికున్నాడు అనుకున్నాను, బహుశా బ్రతికుండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదో మొత్తానికి లోపల జరిగింది, వాళ్ళు నిజాలు చెప్పడం లేదు, అందుకే మేము ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నాడో చెప్పేవారికి $10 మిలియన్ ఇస్తామన్నాం, అంటే మన రూపాయల్లో 93 కోట్లు. ఆ విషయంతో పాటు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మిలియనో లేకపోతే 2 మిలియన్లు, ఇంకంటే ఆయన పక్కనే ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళ ఆచూకు తెలిపినా కూడా ఇస్తామని చెప్పాం. అవసరమైతే వాళ్ళకి పునరావాసం కూడా కల్పిస్తామని కూడా చెప్పాం. అయినా సరే ఇప్పటి వరకు ఎటువంటి ఇది రాలేదు. అంటే ఆయన బ్రతికుండం విషయంలో నాకైతే అనుమానమే అన్న విధంగా ట్రంప్ మాట్లాడాడు. ఇప్పటి వరకు ఇరాన్ మాత్రం దీని విషయంలో ఎక్కడా స్పందించలేదు. అటు ఇజ్రాయెల్ స్పందించి వీడియోలు విడుదల చేసింది, కానీ ఇక్కడ మాత్రం ఎవరు స్పందించడం లేదు.